Many more happy returns of the day. థ్యాంక్ యూ. Surprise సర్ప్రైజ్ మా డాడీ బట్టలు తీసుకుంటుండు. ఓకే దీని మధ్యలో పెట్టి కేక్ వస్తాం. నీ బర్త్డే కదా, ఎప్పుడు ఊకే చేసుకోవద్దు, ఇట్లా ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి సింపుల్గా. బిర్యానీ అయితే రెడీ, మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. హనీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ డాడీ. చైతు జై శ్రీరామ్. యా స్పెషల్ డే తెలుసా? ఎవరిలో బర్త్డే చెప్పనా? ఇది బాబుదే. నాదే బర్త్డే ఈరోజు. అన్నిగాడు విషెస్ చెప్పిండు. పొద్దుగాల మమ్మీ చెప్పింది విషెస్. ఫస్ట్ నేనా సెకండ్ నువ్వు, థర్డ్ అన్నయ్య. అన్నయ్య లాస్ట్ లాస్ట్ చెప్పింది. అమ్మ జై శ్రీరామే. గుడ్ మార్నింగ్ అండి, జై శ్రీరామ్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఓకే గడపలకి ఇట్లా పెట్టేసింది అనమాట. నైట్ నిన్న పెడితే కొంచెం అటు ఇటు తెగేసరికి పోయింది. ఓకే ఇటు వచ్చేసి దేవుని రూమ్ కూడా మొత్తం నీట్గా చేసేది కడిగేసింది అనమాట. పూజ స్టార్ట్ చేస్తుంది. ఈరోజు మావిడ చేస్తుంది పూజ, స్పెషల్ డే అని. తేజు చేస్తా అన్న, తేజు చేస్తా ఉన్నప్పుడు నీట్గా చేసుకుంటా కలిసి ఉంటారు. తేజు చేసలే కానీ గజ్జు బిజ్జు చేస్తారు. అంటే వాడు ఎమ్మటే అయిపోతాడు. ఇట్లా పూలు పెట్టి ఎమ్మటే ముట్టిస్తాడు, నీట్గా చేయడం అట్లా అంతే. ఈ బొట్లు ఇట్లా పెట్టి ఉన్నాయి ఈ రోజా, అందుకనే ఇక మావిడ చేస్తాం పూజ. తేజు అన్నాడు కానీ ఇక వద్దిగా. ఓకే వీళ్ళు రెడీ అయ్యారు. ఇలా ఫుల్ డే ఉంది. స్కూల్ వచ్చేసి ఇంకో లంచ్ బాక్స్ కూడా, బ్యాగులు. ఈరోజే ఫస్ట్ అర్థందా షూ, కొత్త షూ తీసింది. వస్తున్నా ఫస్ట్ క్లాస్ లో ఉన్నా, సెకండ్ క్లాస్ వరకు ఉంచుకున్నా. అవును 2 years ఉంచుకుంది మంచిది. అవును అంటే వాళ్ళ కాలు పెద్దగా అవుతుంది కదా కొంచెం కొత్త పాయింట్, కొత్త షర్ట్ తేజు గారిని. ఇక టై ఒకటే, టై బెల్ట్ కొనాలి. అది కొంచెం వద్దు ఏమసలు షూ వేసుకుంటా. ఖర్చు అరే నీది కుక్క అవును, ఇప్పుడు దీన్ని దోచుకుంటా. దీనికి దూడ్చుకొని కంటాము. వేడేసి గోడ మీద వేసాను చూడు, బయటకి ఇట్లా లేదు, ఇటు లేదు బయట మంచిగా వేరే. ఓకే మంచిగా షూ వచ్చినాయి కదా. అది డ్రెస్ ఏం డ్రెస్? డ్రెస్ రేపంచి నీకు, కొత్త డ్రెస్ రేపంచి. ఎందుకు వస్తుంది? అవును వస్తుంది. ఆయన డ్రెస్ ఇప్పుడు ఏం లేదు, ఒక 2 months అయిపోయాక, 2 months అయిపోయాక చేసాం. బెల్ట్ సంచి పెట్టుకోవాలంట, బెల్ట్ మంచిగా పెట్టుకో. రివర్స్లో పెట్టుకుంది. ఓకే ఈరోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు చేసింది. నైట్ స్పెషల్ ఉంటుంది. దొండకాయ ఉంది వీళ్ళకు లంచ్ బాక్స్కి. ఓకే ఏం చేస్తున్నావు? బర్త్డే సర్ప్రైజ్, బర్త్డే జనవరి వరకు వెయిట్ చేయండి. సర్ప్రైజ్ జనవరి వరకా? ఓకే ఇవాళ అంటే లో బడ్జెట్ ఉంది, అప్పటి వరకు ఆ బడ్జెట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఫుల్ఫిల్ అవుతుంటవా? అప్పటి వరకు వచ్చేస్తా. ఈఎంఐలు ఆఎంఐలు పెట్టొద్దని నెక్స్ట్ పెట్టి తీసుకున్నాను. వెయిటింగ్. చూసాడు జనవరిలో ఎవరికి తెలియాలి, మీ ముగ్గురికి తెలియదు, నాకు తప్ప. జనవరి చెప్పు నాకు. జనవరిలో నువ్వే నాతో పాటు వచ్చి చెప్పరా? చెప్పకుండా బయలు సరే. ఓకే ఆ రోజే చెప్తా, ఆననే వస్తాడు, నువ్వే వచ్చేది నాతో పాటు. సరే చూద్దాం. మిమ్మల్ని కూడా 2 dresses కొనిపిస్తా, చెప్పులు కొనిపిస్తా. ఒక 5,000 వరకు పెట్టుకుంటా ఈరోజు. ఓకే ఈరోజు అంటే నిన్న నేను లేను, బయటకి వెళ్ళిన. ఈరోజు పోవాలి మళ్ళీ, వీళ్ళని దింపేసి షాపింగ్ వెళ్తాం. 2 dresses, కేక్.
ఓ ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. అంతే ఓకే ఏం చేస్తున్నావు ఇలా మళ్ళా బర్త్డే స్పెషల్? ఓకే సేమియా బిర్యానీ చేస్తాను నైట్ వరకు బిర్యానీ. ఓకే రైట్. ఇంకేముంది చాలు అయినా. ఓకే ఇక స్కూల్కి రెడీ అయ్యారు కానీ ఇంకా టైం ఉంది చాలా. వీళ్ళు తొందరగా లేపినాం. 8 కూడా కాలేము. 8 కూడా కాలే. దింపుతా ఇంకా 8 కాలే. కొంచెం ఆగు దింపుతా కానీ. లేదు నువ్వు టై బెల్ట్ లేదా అది పెట్టుకో ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది పెట్టేసుకో. టై కూడా పెట్టుకో ఇంకా. ఇప్పుడు కొత్తవి కదా, ఇప్పుడు నొప్పిలేస్తా. నువ్వు ఇన్ని రోజులు వేసుకోలే కదా. అవునవును, అది ఇన్ని రోజులు నువ్వు వేసుకోలేదు కాబట్టి నొప్పి లేస్తుంది. కొన్ని రోజులు ఇక అలవాటు అవుతుంది. అట్నే ఉంటుంది అది నేను. ఓకే చూసేయండి అలా ఏమేమి చేస్తా చూపిస్తాను నేను. సేమియా చేస్తాంట అండ్ బిర్యానీ అవి కూడా చూసేయండి. అండ్ బర్త్డే స్పెషల్ షాపింగ్ ఉంది, షాపింగ్ కూడా మేబీ చూపిస్తాను మేము కొంతమంది. ఓకేనా? ఫస్ట్ దండలు కొట్టినాక అదే వర్క్ అయిపోయాకనే, పోదాము. వర్క్ మాది ఫినిష్ అయినాకనే పోతాం బయటకి. బయటికి వచ్చి వర్క్ కూర్చోలేం, టైర్డ్ అయిపోతాం కదా. నాకైతే నిద్ర వస్తుంది, నేనైతే పనుకుంటా చెప్తాను నిజంగా. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఇటు వచ్చేసి సేమియా చేస్తుందన్నమాట. ఇప్పుడే పాలు పెట్టించింది. ఇంకా రెడీ. వీళ్ళు స్కూల్లో దింపి వచ్చేస్తారు రెడీ అయ్యి. దా అన్నిగాడు వెళ్ళిండా? అన్నిగాడు బండి కాడనే ఉన్నారు రెడీగానే. బ్యాగ్ తెచ్చుకున్నావా? వాటర్ బాటిల్ అవన్నీ ఉన్నాయా చూసుకున్నావా? అవి చూడు బ్యాగ్లో. టైయా? చలో టై కట్టేసి చూసుకో. ఓకే రైట్, వెరీ గుడ్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వర్క్ అయితే అయిపోయింది. దండలు అయితే బయట వేసేసినాం, తడబట్టలు వేసేసినాం. వర్క్ ఇప్పుడు బయటికి వెళ్ళేది ఉంది. కొంచెం ఈరోజు లేట్ అయింది. బయటికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం. మేము పడుకున్నాం అందులోటి. అండ్ బిర్యానీకి మ్యాగ్నేట్ అయితే రెడీ చేసి పెట్టింది. ఇంకా ఇందులో ఇంకా పెరిగేయాలన్నమాట. మసాలా ఒకటి కలిపి పెట్టేసింది. బయటికి వెళ్ళేసి వచ్చినాక పెరిగేస్తాం మళ్ళీ. ఇప్పుడే వెళ్ళాలి షాపింగ్కి. ఇక ఇప్పుడే బాసన ఇట్లా క్లీన్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి క్లీనింగ్. అండ్ దేవుని రూమ్ కూడా ఇటు. అవునా? ఓకే ఇంకోండి ఇంకా దీపం కొట్టించాం. ఓకే ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. ఇక వచ్చినాక కొంచెం ఇక ప్రిపరేషన్ ఉంది మళ్ళీ, అది చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి. సేమియా చూపిలా. సేమియా ఇంకో సేమియా రెడీ అయ్యింది. అండ్ ఇందులో బెల్లం వేసింది అనమాట. అందుకే ఈ కలర్ ఉంది. చక్కెర బదులు బెల్లం వేసేసింది. తాగేసింది అని తాగాను. 1 month అవుతుంది. చక్కెర బదులు 1 month కాలేదా? నువ్వు హైదరాబాద్ పోయి వచ్చినప్పుడే కదా. వచ్చిన కొద్ది రోజులకి 29కి నేను హైదరాబాద్ పోతే రిటర్న్ ఎప్పుడు వచ్చినావు? 2nd 3rd వచ్చినావు. 3వ తారీఖు అంటే ఇంకా ఒక 20 days, అంటే అటు 18 రోజులు అవుతుంది. బెల్లంది ఏడందాం బెల్లం ప్యాకెట్ ఉండేగా, వేరే బెల్లం పెట్టిరు. అయితే తాటి బెల్లం అనమాట. అక్కడ హైదరాబాద్లో ఎట్టి దాకా ఎక్కడ ఉంటే కొనుక్కొచ్చుకున్నాం. మమ్మీ ఏడికి పోతున్నాం మనం? డాడీ మమ్మీ బాగుంది కదా.
రా తొందరగా పిచ్చి 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 తీయట్లే నువ్వు కట్ చేసుకో నువ్వు మంచిగా ఏం లేవు డాడీ షాపింగ్ చేస్తుంటే వీడియోలు తీసుకున్నా నేను బ్లాగ్ తీస్తున్నా డాడీ ఫ్రెండ్స్ మా డాడీ మీకు బట్టలు తీసుకుంటుండు చూసినారా నేను బర్త్డేకి తర్వాతకిలే బర్త్డే ఈరోజే కానీ మా మమ్మీ ఏది ఎప్పుడో గిఫ్ట్ ఇస్తుందంట అది అన్నావు జనవరి వచ్చినాక డబ్బులు వస్తాయంట లేవంట అవును కదా డాడీ ఏం గిఫ్ట్ మనకే తెలియదు జనవరి ఎప్పుడో డబ్బులు లేవు బడ్జెట్లో డాడీ అరండి ఇట్లా తీసుకుంటారు మా వాళ్ళు ఇంటికి పోతున్నా బిల్లు కట్టుకొని ఇంకా దాన్ని కావాలా డాడీ కొనిపేసుగా డాడీ మమ్మీ కొనిపిస్తుడు డాడీ రా ఇప్పుడు కొనిపిస్తుండగా డాడీ మళ్ళా ఇప్పుడు కొనిపిస్తు తీసుకోవాలంట కొత్త మోడల్ మమ్మీ పోదమ్మా ఓకే చెప్పు అగో అయిపోయింది షాపింగ్ అయితే అయిపోయింది వచ్చినాం తీసుకొచ్చినాం అంటే డ్రెస్సులు అండ్ తేజ్ కూడా తీసుకొచ్చాం అవును అవును నైట్ డ్రెస్ తీసుకోండి చెప్పులు తీసుకోవాలి అందులో చెప్పులు ఇవ్వాలనే అయిపోయినాయి చెప్పులు తీసుకున్నాం కొనిపించినాం ఓకేలే 2 డ్రెస్సులు నాకు 2 జతలు తీసుకోలే 2 జతలు తీసుకున్నాను అనమాట రాసుకుంటుండు చిన్నపిల్ల టీమ్ మీద ఇక కానీ ఫాస్ట్గా ఆల్రెడీ 8 కానికి వస్తుంది ఓకే ఇటు వచ్చేసి పెరిగేసింది అన్నమాట ఇప్పుడే వావ్ అయిపోయింది అండ్ రైస్ కూడా కడిగేసింది ఇప్పుడే అంటే పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ 45 నిమిషాలు అవుతామన్నమాట అటు ఇటు బిర్యానీ కానీ ఓకే ఇటు వచ్చేసి మా వాళ్ళు కొంచెం హడావిడిగా చేస్తారు ఓకే అమ్మ ఎట్లా ఉంది డ్రెస్ మెహందీ కలర్ వైట్ అండ్ ఇంకో కలర్ కూడా ఉంది బ్లూ అండ్ లైట్ గా గోధుమ కలర్ లో ఉంటుంది అనమాట పాయింట్ వచ్చేసి అది కూడా ఉంది కానీ ఇది మంచిగా ఉందని చెప్పేసి బర్త్డేకి చేసుకున్నాం ఇది వచ్చేసి ప్రిపరేషన్ అవుతుంది బిర్యానీకి ఇది మేము ఇక్కడ ఇది పెట్టేసి అక్కడ కేక్ ఇట్లా కటింగ్ చేయడం చేసుకుంటాం మట్ట అంటించుకోండు ఇప్పుడు అంటుందా ఇప్పుడు అంటే బిర్యానీ మమ్మీ ఇది ఎందుకు చేస్తున్నావు ఈరోజు డాడీ బర్త్డేగా డాడీ బర్త్డే అని ఇవన్నీ ప్లాన్ చేసిన నాన్న డాడీ పూలకి వెళ్ళిండుగా డాడీ వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దాం ఇది అట్లనా మిడిల్ లో కేక్ పెడదాము ఇక్కడ పూలు వేద్దాము ఇదంతా పూలు వేసి డెకరేషన్ చేద్దాము డాడీ రాగానే కేక్ కట్ చేపిద్దాం మంచిగా ఉంది ప్లానింగ్ మమ్మీ ఇవన్నీ మేము మీ
మీషోలో డాడీకి తెలియకుండా ఆర్డర్ పెట్టా. డాడీకి తెలియదు ఇట్లా చేస్తామని. ఎప్పుడో పెట్టా, ఇప్పుడు కాదు. ఇంక పెద్దగా చేద్దామని. ఇంకా పెద్దది మమ్మీ, కేక్ సరిపోదు. ఇంకా కేక్ అంత పెద్దగా ఉంది, ఇంత ఉన్నాయి. ఇంకా పెడతా మరి, ఇంకా పెడితే పెద్దగా అవుతాయి కదా నాన్న. ఇంకా రైస్ పెట్టా. రైస్ అయితే దమ్కేస్తా. దమ్కేస్తే ఇంకా పని అయిపోద్ది. ఇక్కడ కేక్ కటింగ్ నేను అవుతుంటుంది. చెల్లె డాడీ ఇద్దరు పోయిర్రు బయట. అవును, మనం ఇది చేద్దాం వాళ్ళు వచ్చేసరికి. అమ్మో ఏం చేస్తారు? నీకోసం ఇవన్నీ డెకరేషన్ చేస్తున్నా. ఇదంతా నా కోసమేనా? ఆ బెలూన్స్ గిలూన్స్ అన్నీ ఎందుకు ఓకే ఉంటాయి కదండి. ఇవి ఏమొస్తుంది మధ్యలో? కేక్. కేక్ కేక్ మధ్యలో పెట్టుకోయాలా? నువ్వు వచ్చేసరికి ఇవన్నీ చేద్దాం అనుకున్నాం. కాకపోతే నేను తొందరగా వచ్చిన. తొందరగా వచ్చేసాము. అనుకోలే తేజమనా అనుకున్నాం. డాడీ వచ్చేసరికి ఇవి ఎక్కడ చిన్న క్యాండిల్స్? మీషో ఆర్డర్. ఓ బాగున్నాయి చిన్నగా. దివాళీకి అప్పుడు పెడదాం అనుకున్నాం, మొత్తం దీపాలు పెడదాం అనుకున్నాను నిజంగానే. అమ్మో రైస్ అయిందా? అడిగింది. ఓకే రైస్ అయిందంట. ఇటు మ్యాగ్నెట్ కూడా ఇది అంటే ఇట్లా ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఇది పెట్టేసి ఇందులో వేసి బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఓకే నాకు స్పెషల్గా కేక్ కోయడానికి అయితే ఈ డిజైన్ అయితే రెడీ చేసిరు. సర్ప్రైజ్ ఇదే అనమాట. సర్ప్రైజ్ అడిగిన ఇదే సర్ప్రైజ్ అంట. అవునా అని బాగుంది. ఓకే దీని మధ్యలో పెట్టి కేక్ వస్తాం ఇక సరేనా, చూసేయండి. ఓకే ఇటు వచ్చేసి ఇది రాయి చిన్న పడుకుంటా, అదే నేను వేస్తా ఉంటా. ఓకే ఇప్పుడైతే రైస్ వేసింది. ఎన్ని నిమిషాలు పెట్టాలా స్టవ్ మీద? ఒక 40 మినిట్స్ పెట్టాలా? 30 ఓకే 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ స్లోగా చిన్నగా. ఓకే ఎందుకు వావ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. చేసి కనుకుంటారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా వస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ. చిన్నగా హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ టు యూ. అనొద్దు అట్లా. మెయిన్ రోడ్లే చిన్న పిల్లలకి అంటారు. డాడీ బిగ్, మీ అందరికన్నా పెద్దగా డాడీ. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. నేను తినిపిస్తా డాడీ. నేను ఇప్పుడు ఆ చెల్లెలకి అంటారు ఉందని డాడీ. నేను తినిపిస్తా. మేము హ్యాపీ బర్త్డే డాడీ. అక్కడ పోయి నాకుతుంటు ఫ్రెండ్స్. ఏం లేదు ఫంక్షన్. థ్యాంక్ యూ. వద్దులే ఉండని మొక్క ఆడుతుందట. అని కనుక దీని మీద ఉంది, అదంతా తినిపించచ్చుగా.
బర్త్డే సెలబ్రేషన్ అయిపోయాను. నీకు అదేది కొంచెం కిందికి ఓకే థ్యాంక్ యూ అక్కడ ఎక్కువ మేము చేసింది Thank you. వాళ్ళు కాదు. ఏమండి ఆ. ఎట్లుంది బర్త్డే? నాకు ఇదే బాగా అనిపించింది. ఈ డిజైన్ ఉంది కదా, ఇది మస్తు సూపర్ మంచిగా అనిపించింది. ఇది నెక్స్ట్ ఇయర్ చేసింది కొన్ని అట్లా చెప్తాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే బిర్యానీ అయితే అయింది, స్మెల్ వస్తుంది. ఇప్పుడే తీసేసిన టైం కూడా అయిందంట. ఓకే వీటికి వేసిన ఉల్లిగడ్డలు అండ్ నిమ్మకాయలు కూడా కట్ చేసింది. ఓకే రైస్ ఒక్క సైడ్ అని చూస్తున్నాం కూడా, పీస్ ఉడికిందో లేదా. వావ్ రైస్ అయితే మంచిగా అయింది. చిన్న రైస్ మెత్తగా ఓకే ఏం లేదు, చల్లగా అయితే బెర్రీ అవుతుంది. అవును పీస్ ఉడికినట్టుంది. ఉడికిందా? ఇంకోటి పెద్దది వేరేది. ఓ మాడిందా? అంటే పెద్ద స్టవ్ మీద పెట్టినాం కదా, కొంచెం మాడినట్టు. లైట్గా మాడింది, ఏం కాదు. ఉడికింది. ఉడికిందా? ఓకే చలో ఉడికేసింది. బిర్యానీ అయితే రెడీ అయింది. మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. అంటే ఇక పెద్ద పొయ్యి మీద పెట్టాం, పెద్దది కాదా, కొంచెం మాడినట్టు అయింది కింద. చలోతా తీసుకొస్తా, తినేస్తాం. ఇక అయిపోతుంది తినేస్తే. ఓకేనా? ఎలా అనిపించి కామెంట్ చేయండి. ఈరోజు బర్త్డే స్పెషల్గా బిర్యానీ చేసింది అండ్ సేమియా అండ్ కేక్ కూడా కట్ చేసాం. ఓకేనా? ఈ రోజుకైతే ఇదే వీడియో. ఎప్పటి వీడియోలు కలిసి చేద్దాం ఇక. ఓకేనా? బాయ్.